Audio Jungle. మిత్రులకు నమస్కారం. గత 4 రోజులుగా హైదరాబాద్ తలమానికం ఇక్కడి ప్రజలందరికీ కూడా ఖచ్చితమైన ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన మెట్రో రైలు మొత్తం వ్యవహారాన్ని చంద్రశేఖరరావు గారు ఏ విధంగా తన వ్యాపారానికి, తన అవినీతికి, తన ఆదాయానికి వనరుగా మార్చుకున్నారో, ఎలాంటి సంస్థను బెదిరించి ఏ రకంగా వాళ్ళ ఆస్తులను తన బినామీ కంపెనీల మీద పేరు బదలాయించుకున్నాడో, వీటితో పాటు 2011 నుంచి చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి హైదరాబాద్ లో నిర్మించబోయే మెట్రో రైలును ఏ రకంగా అడ్డుకోవాలి, హైదరాబాద్ అభివృద్ధిని ఆపాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం సందర్భంగా సుల్తాన్ బజార్ను, అమరవీరుల స్తూపాలను, లేకపోతే అసెంబ్లీ భవనాలను ఇలా రకరకాల అవరోధాలు కల్పిస్తూ నిర్మాణానికి ఆనాడు ఉద్యమం సందర్భంగా అడ్డుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారు, ఇందులో చాలా అవినీతి జరిగింది, అదేవిధంగా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు మీద బహిరంగంగా చర్చ జరగాలి, ప్రతిపక్షాలతో మాట్లాడాలి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి, ఇలాంటి రకరకాల ప్రతిపాదనలతో ఆనాటి ఉద్యమకారులని అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం మీద దాడి చేయడం జరిగింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు ఎలాంటి సంస్థతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో సుల్తాన్ బజార్ లో గాని, అమరవీరుల స్తూపం దగ్గర గాని, ఓల్డ్ సిటీలో గాని వివిధ మార్గాలలో ఇప్పుడు నిర్మిస్తున్న రైలు నిర్మాణాన్ని ఆపండి, ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు నిర్మించాలి, వీలైనంత మేరకు పురాతన కట్టడాలు ఉన్న దగ్గర అవి మా తెలంగాణ యొక్క సంపద, వాటిని కూలగొట్టడానికి లేదు, అండర్ గ్రౌండ్ లో మెట్రో రైలు నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే నిజంగానే తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, అదేవిధంగా పురాతన కట్టడాలను కాపాడడానికి చంద్రశేఖరరావు గారు తాపత్రయపడుతున్నాడు, వాటి పట్ల వీరికి ఎంత అభిమానం ఉందో అని చెప్పి ఆనాడు కొంతమంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ 14 నుంచి 16 వచ్చే లోపల ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.